शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। जिला महबूब नगर मुस्तकिर के कांग्रेस पार्टी दफ्तर में अजीमुशान पैमाने पर यौम जमहूरिया तकारीब का एहतमाम किया गया। इस तकारीब में मेहमान खुसूसी की हैसियत से जिला कांग्रेस सदर विनोद कुमार, रुकने असेंबली जी मधुसूदन रेड्डी ने शिरकत करते हुए कौमी परचम को लहराया। बाद अज़ा इन्होंने मीडिया से बात करते हुए शहरियाने महबूब नगर को 75वें यौम जमहूरिया की मुबारकबाद पेश की और कहा कि दस्तूर हिंद के जरिए हर तबके को मुकम्मल आज़ादी, मसावत, सेक्युलरिज्म का हक हासिल हुआ है, जबकि मौजूदा मरकजी हुकूमत दस्तूर की रूह को नुकसान पहुंचाने का काम कर रही है। इस मौके पर टीपीसीसी के नायब सदर उबैदुल्ला कोतवाल, टीपीसीसी जनरल सेक्रेटरी विनोद कुमार, संजीव मुदीराज, सीनियर कांग्रेस कायदीन एनपी वेंकटेश, जिला कांग्रेस जनरल सेक्रेटरी सिराज कादरी, जिला अखिलती सेल के सदर फैयाज, टाउन कांग्रेस सदर लक्ष्मण यादव और मुख्तलिफ तबकात के पार्टी कायदीन और कारकुनान मौजूद थे। आइए देखते हैं इस खुसूस में चंद खास मनाज़िर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। क्या भी बोले नहीं आते, कितने आने होते जाते तो बस ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించిన ఆదర్శమూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఆయన రచించిన రాజ్యాంగాన్ని పాటిస్తూ ఈరోజు భారతదేశం ఎన్నో రకాలుగా వివిధ రంగాలలో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అగ్రగామిగా కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారణం ఈరోజు మన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి. ఈరోజు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అటు కేంద్రంలో కానీ మొన్నటి వరకు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం ఏవైతున్నాయో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ కేంద్రంలో బీజేపీ కులాల మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఒక సెంటిమెంట్తో ప్రజలను ఇబ్బందులను గురి చేసే ప్రయత్నాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు కలిసి ఉండాలని ఒక లౌకిక వాదంతో ఈ భారతదేశం ముందుకు పోవాలని చెప్పేసి మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. ఈరోజు బీజేపీ వాళ్ళేమో హిందుత్వం పేరుతో మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చులు పెట్టేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంతో ముందుకు పోవాలని చెప్పేసి మా భావి భారత ప్రధాని, మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రపంచంలోనే ఎవరు చేయని సాహసం భారత్ జోడో యాత్ర, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండకు, వానకు, చలకు తట్టుకొని 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను మమేకం చేసి ప్రజలను సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన భారత్ జోడో యాత్ర మనం అందరం చూసినాం. ఈరోజు మళ్ళీ భారత్ జోడో న్యాయయాత్ర అస్సాం నుంచి మొదలుపెట్టి, మణిపూర్ నుంచి మొదలుపెట్టి ముంబై వరకు దాదాపు 6000 కిలోమీటర్లు